పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పటికే థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది కేవలం ఫ్యాన్స్ స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ టేకింగ్ తో అదరగొట్టాడని, తమన్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇంట్రో గానీ, లవ్ ట్రాక్ గానీ, ఆ సువి సువి సాంగ్ గానీ, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ గానీ, ఎవ్రీథింగ్ గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ స్వాగ్ గానీ, యాక్టింగ్ గానీ తమను ఇచ్చి పడేశాడు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చి పడేశాడు తమను. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్. సినిమా గురించి చూసుకోకలేదన్న, తమనతో ఇచ్చి పడేశాడు. సుజిత్ గురించి చూసుకోకర్లేదు. ఒక ఫ్యాన్ గా మా ఆవేదన ఆ ఫ్యాన్ కి తెలుసు. చూపించేశాడు, ఇంకా సినిమాలో చూపిస్తాడు. ఇంకా మేము నోట్ల నుంచి చెప్పాల్సిందేం లేదు. సీట్ల మీద కూర్చోలేదు మేము. అసలు తెలంగాణ ఆంధ్ర ఫుల్ పండగ అన్న. థియేటర్స్ చినిగిపోయింది మధ్యలోకి వెళ్ళి. ఆ కోడిక అరుపుకే తగ్గిపోయింది. థియేటర్ మొత్తం తగ్గిపోయింది. అంత బాగుందన్న సినిమా మాత్రం. ఓ కోడిక ఆ మ్యూజిక్ అది ఇది అసలు ఈ సినిమాలో ఒక్కటి బాగాలేదని చెప్పదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎంజాయ్. ఫ్యాన్స్ కి జనాలకు నేను ఇంకోటి చెప్తున్నా, ఈ సినిమా ఫ్యాన్స్ కి అయితే బ్లాక్ బాస్టర్, ఫ్యామిలీస్ కి అయితే ఒక బిల్ ఎవరని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి కానీ మొత్తం నరుకోవడం చంపుకోవడం అవి తప్ప కొత్త ఎలివేషన్స్ అయితే ఎక్కడ పడలేదు. దాని వరకు ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ అయినా, ఒక రెగ్యులర్ ఆడియన్స్ అయినా, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే మాత్రం వాళ్ళకి కొంచెం బిల్ ఎవరు అనిపించచ్చు. ఆ స్టోరీ వల్ల అయినా, లేదంటే ఆ నరుకోవడం వల్ల. లింక్ చేశాడు, బట్ ఇంకొంచెం ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలనిపించింది. ఇంకొంచెం ఏదైనా క్లైమాక్స్ ఇంకొంచెం ఒక క్లిఫ్ హ్యాంగర్, ఒక 1-2 సీన్స్ పెట్టుంటే మేబీ నెక్స్ట్ పార్ట్ కోసం ఎగర్లీ వెయిట్ చేసే ఒక స్కోప్ అయితే ఉంటుంది. అదొకటి మిస్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాదే. ఇప్పుడే చూశాను ఓజీ మూవీ. మాత్రం చెప్తున్నా కదా, ఓజీ మూవీ మిరాకిల్, గూస్ బంప్స్, ఊచకోత, వరల్డ్ రికార్డ్. కష్టంగా చెప్తున్నా కదా. ఇందులో ఉన్న ఎలివేషన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ, అందులో వైట్ షర్ట్ వేసుకొని ఫైట్ చేస్తే మొత్తం బ్లడ్ పడుద్ది. మొత్తం నరుకుడు. ఎగిరి గాల్లో నరుకుతుంటే తలలు ఎగిరి పడుతుంటాయి, పీకలు తెగిపోతుంటాయి. అబ్బా ఏంటి ఇందులో మన పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చెప్తున్నా కదా, ఇందులో ఉన్న సీన్స్ మాత్రం అయితే వేరే లెవెల్ యాక్టింగ్. ఏం చేసి పవన్ కళ్యాణ్ రక్తదానం, బ్లడ్ బ్యాగులు మొత్తం వచ్చి తీసుకోవాలి. ఎంట్రీ ఇప్పుడు రాక, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అరే అంత సూపర్, హీరోయిన్ సూపర్, సాంగ్ సూపర్, మొత్తం బ్లడ్ మొత్తం మారిపోతుంది. అబ్బా బ్లడ్ కనగానే సంవత్సరాలు పడుతుంది. ఇక మరి మొత్తం వీళ్ళ జాగ్రత్త మొత్తం బ్లడ్ కనగానే సరిపోతాయి. రేటింగ్ 10కే 10. కళ్యాణ్ గారు ఆయన ఎక్కువ చేయరు. చేతి మీద కార్లు పంపించిండు, బండల వల్ల కొట్టుకుని. అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తర్వాతనే ఎవరైనా జనసేన పార్టీలు ఎంత పేరు సంపాదించుకుండో, సినిమా ఇండస్ట్రీ అంత పేరు సంపాదించుకుండు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నా, ఇది మాత్రం గ్యారంటీ. మన తెలుగు సినిమా ఒక రికార్డు కొడుతుంది పాన్ ఇండియా అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మన బాహుబలి, అంతమంది పుష్ప, ఇలా ఓజీ అంటే మన తెలుగు సినిమా ఎక్కడ వరకు పోతుంది, మొత్తం దేశం దాడుతుంది అంటే అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే ఒక హీరోలో మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన తెలుగు సినిమా ఎంత దూరం పోతుందంటే అంత గొప్పగా పోయిందనుకో, అది మనకు ప్రౌడ్గా ఫీల్. ఏ దేశంలో పోయినా కూడా వాళ్ళ తెలుగు సినిమాని మనం గొప్పగా చెప్పుకుంటాం. దట్ ఈస్ ఓజీ సినిమా. ఇది మాత్రం కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇది మాత్రం కలెక్షన్ మాత్రం ఒక అత్తారింటి తర్వాత, ఒక గబ్బర్ సింగ్ తర్వాత, మళ్ళా ఓజీ ఛానల్ తర్వాత మళ్ళీ మంచి సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. మేము ఎలా కావాలనుకున్నామో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అలానే చూపించారు గారు. సుజిత్ గారు వాట్సాప్ మూవీ చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని.
ఎందుకంటే అసలు ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు స్టార్టింగ్ లో నేమ్స్ వచ్చేటప్పుడు ఆ ఎంట్రన్స్ ఉంది చూడండి, ఓ మై గాడ్. అసలు మూవీ చూస్తున్నాను సేపు అసలు నేను అరుస్తూనే ఉన్నాను, అందుకే నా గొంతు ఇలా అయిపోయింది. ఐ వుడ్ సే వన్ థింగ్, జై పవన్ కళ్యాణ్. అసలు ప్రతి ఒక్క సీన్ ఎంత డీటెయిలింగ్ గా ఉందంటే ఇట్స్ రియలీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అయినప్పుడు దాంట్లో కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది, బట్ మూవీ బాగుంది. కానీ దానికి మించిన మూవీ అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు. యాక్చువల్ రివ్యూస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఓకే ఓకే సినిమా యావరేజ్ అన్నారు. వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి, సినిమా తోపు తురుం. ఇట్స్ రియలీ అసలు ఒక్కొక్క సీన్ బాప్రే అసలు నేను చెప్పలేదు. కళ్యాణ్ గారు చూస్తుంటే రక్తపాతంలో ఎలా అనిపించారు? ఆయన రక్తపాతంలో కాదు, రక్తపాతం క్రియేట్ చేశారు అక్కడ. రక్తపాతం ఆయన గ్యాంగ్స్టర్ అక్కడ. చరిత్ర తిరగరాశారా? చరిత్రని కొత్తగా సృష్టించారు. తిరగరాతి కొత్త చరిత్రని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఏకైక వ్యక్తి ఆయన ఒక్కలే అనమాట. సో హరిహర వీరమల్లు ఫ్లాప్ తో చాలా మంది ట్రోల్ చేశారు. సో ఏం చెప్తారు ఓజీతో మీరు? దాని అమ్మ మొగుడు ఓజీ, దాని అమ్మ మొగుడిది. ఒక్కసారి వెళ్ళి థియేటర్ వచ్చి చూడండి. ఏం చెప్తారు మేడం ఓజీ గురించి? ఓజీ గురించి చెప్పడానికి ఏముందండి, ఇది మా బ్రాండ్ అని చెప్తారు. ఇది మా బ్రాండ్. ఇక్కడ డివోటీస్, ఇక్కడ అక్కడ ఏడుకొండల స్వామి, ఇక్కడ గుండెల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పుష్పతో కాదు కదా, దేంతో కంపేర్ చెయ్యొద్దు. పుష్ప నాకు ఫ్లాప్ మూవీ. నేను పుష్ప చూడలే ఫస్ట్ చెప్పాలంటే. పుష్ప 2 నేను చూసానేమో, తర్వాత నేను పుష్ప 1 చూసాను. హైదరాబాద్ కుకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్లో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. పవన్ నటించిన ఓజీ సినిమాని చూసేందుకు అభిమానులతో పాటు చిన్నలు, పిల్లలు, పెద్దవాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చారు. సినిమా విడుదల సందర్భంగా భారీ ఎత్తున టపాసులు, బాణాసంచాను కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విశ్వనాథ థియేటర్ని ఫ్లెక్సీలు, పూలమాలలతో అలంకరించారు. మీరు ఎవరిని అడగకండి, మీకు ఒక్కటి కూడా మీరు కోరుకున్నట్టు, అంటే నెగిటివ్ మైండ్ సెట్ తో వచ్చే వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకైతే కంటెంట్ దొరికే ఛాన్సే లేదు. సినిమా అస్సలు ఉంది నెక్స్ట్ లెవెల్ అనేది చాలా కామన్ అవుతుంది. నేను వాడట్లే, ఎందుకంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ లేనే లేదు. ఒక్కటే ఓజీ గాడ్ అన్న గాడ్. అసలు ఏం తీశాడు సినిమా, అసలు ఎరక్కుమ్మేశారు. మేము మాస్ కంటెంట్ అయితే ఉంది, ఒక్కొక్కడి నరుకుడే సినిమాలో అయితే. రాత్రి ఆల్రెడీ వెళ్ళొచ్చాము, మార్నింగ్ అయిపోయింది, ఇది 3వ సారి. ఓజీ మూవీకి అయితే వచ్చాను. నిన్న నైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నేను చూసిన ప్రతిసారి కూడా బూస్ బంప్స్ అయితే వచ్చింది ప్రతిరోజు కూడా. మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, పిచ్చ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వైలెన్స్ అయితే ఉంది. వైలెన్స్ చూసి భయపడాల్సిన పని లేదు. ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి చాలా మంది దూరంగా ఉన్నారు. అస్సలు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ అనమాట. సో అది నరుకుతున్నా కూడా మంచి కిక్ ఉంటుంది అది నరికేటప్పుడు, ఎందుకంటే అది అన్యాయం కోసం చేస్తున్న ఫైట్ కాబట్టి. సో దాన్ని అయితే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఆల్రెడీ 2 times చూసాం, మళ్ళీ 3rd time కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓజీని అయితే అస్సలు మిస్ అవ్వకండి, వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్. ఓకే చెప్తున్నా వినండి అన్న, నీకు రాజ్యం ఉంది, నువ్వు సామ్రాట్ అయినావు, నట సామ్రాట్ నాగార్జున. ఒక విక్టరీ కొట్టావు, విక్టరీ వెంకటేష్ అయ్యావు. ఓ విపరీతంగా నటించావు, బ్రహ్మాండంగా ఏమైనావు, రియల్ స్టార్ నాని అయ్యావు. కానీ మమ్మల్ని మించేవాడు లేడు, ఎందుకంటే ఇది ఇక్కడ యాక్టింగ్ కాదు, ఏ హీరో తోటి ఏ హీరోకి పోటీ లేదని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది హీరో కాదు, జస్ట్ కాసేపు ఉన్న రియాలిటీ కాదు, ఆయన దేవుడు. దేవుళ్ళకైనా ఒకడికి రాముడు ఇష్టం, ఒకటి ఇంకోళ్ళకి ఇంకోటి